సో కుటుంబ తగాద కాస్త రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళిద్దరి మధ్య అంటే అన్నకి సపోర్ట్గా ఉంటారా, చెల్లెలకి సపోర్ట్గా ఉంటారా అనే చర్చ జరుగుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఎలా వెళ్తుంది ఎన్నికలకి? పెద్దలు రవికిరణ్ గారు, అలాగే టీడీపీ నాయకులు సీత గారు, జనసేన నాయకులు ఘోష్ గారు, వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారు, అలాగే మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అమ్మ, శుభ సాయంత్రం. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ రాకతో పూర్వ వైభవం సంతరించుకునే దిశగా రాష్ట్రంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయమ్మా. 23వ తారీఖు నుంచి షర్మిలమ్మ గారు రాష్ట్రంలో మరి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి పర్యటన మొదలు పెట్టుకొని ఈరోజు మా ప్రకాశం జిల్లాకు కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి మరి ఆ కార్యక్రమాల్లో పాల్గొని మరి ఇప్పుడే నేను ఇంటికి చేరడం జరిగింది. నిజంగా గమనించినట్లే ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. ఆమె ఇప్పుడు గుళ్ళకమ్మ ప్రాజెక్టును కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. గేట్లు కొట్టుకుపోయి దాదాపు 16 నెలలు అయితే గుళ్ళకమ్మ ప్రాజెక్టులో నీరు వృధా పోతా ఉంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని గురించి కూడా ఈరోజు షర్మిలమ్మ స్వయంగా మరి గుళ్ళకమ్మ ప్రాజెక్టును విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులను కూడా మాట్లాడి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఎంత దుర్మార్గం ఉందంటే మా ప్రాజెక్ట్ చూస్తే చిలుము పట్టిపోయింది ప్రాజెక్ట్. కనీసం గ్రీజ్ కూర్చే నాదులు కూడా లేదు, మెయింటెనెన్స్ కూడా చేయనటువంటి దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజల సంపద ఊరకు సముద్రం పాలైపోతూ ఉంటాం. నీటి సంపద మొత్తం కూడా సముద్రం పాలవుతూ ఉంది. ఆ యొక్క గుళ్ళకమ్మ ప్రాజెక్టు నీటి ఆయకట్టులో 1,00,000 ఎకరాలు మరి ఈరోజు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 7,000 కుటుంబాలు మత్స్య సంపద మీద ఆధారపడి 7,000 కుటుంబాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే ఒంగోలు పట్టణానికి నీరు ఇచ్చేటువంటి మంచినీటి సౌకర్యం కల్పించినటువంటి ఈ ప్రాజెక్టు వల్ల మరి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉందాం. ఇది ప్రధానంగా ఈరోజు మా జిల్లాలో మరి షర్మిలమ్మ గారి పర్యటన సందర్భంగా మరి ఆమె సందర్శించడం, తర్వాత ఒంగోలు సభలో పాల్గొనడం మనం చూసాం. అయితే ఒకటమ్మ ఇక్కడ గమనించాల్సింది, షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ పూర్వం వైభవం సంతరించుకునే దిశగా ఆమె అన్ని జిల్లాల పర్యటన చేస్తా ఉన్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే షర్మిలమ్మ రాకతో బెంబేలెత్తినటువంటి వైసీపీ పార్టీ ప్రధానంగా ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఒక గుబులు బయలుదేరింది. ఏంది కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రజాదరణ లభిస్తూ ఉంది, షర్మిలమ్మ గారు మరి అగ్రెసివ్గా వెళ్తా ఉన్నారు అనేటువంటి చర్చ ఈరోజు ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది, ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది, మీడియాలో కూడా మరి ప్రత్యేకించి మరి ఈ విషయం మీద చర్చ జరుగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వైసీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా షర్మిలమ్మను టార్గెట్ చేసుకొని ఆమె మతాన్ని, కులాన్ని, ఇవన్నీ కూడా ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలు కావడం ఇష్టం లేక మాట్లాడేటువంటి మాటలమ్మ. ఆ రోజు అన్న కోసం షర్మిలమ్మ 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి గాలికి బలపం కట్టుకొని ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రం మొత్తం సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె మీద కూర్చోబెట్టడం కోసం, ముఖ్యమంత్రి చేయడం కోసం ఏ విధంగా కష్టపడిందో మనం చూసాం. అదే షర్మిలమ్మ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరితే మరి ఆమెను విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకో అర్థం కాని పరిస్థితి. ఆమె షర్మిల శాస్త్రి అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజే షర్మిల రెడ్డి, వైఎస్ షర్మిల రెడ్డి అని చెప్పి గౌరవంగా మా షర్మిలమ్మని మరి సంబోధించినటువంటి వ్యక్తులు ఈరోజు ఆమెను దుర్మార్గంగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈరోజు మాట్లాడుతూ ఒక సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని మనం అనుకునేవాళ్ళం, చెప్పుకునేవాళ్ళం. అదే పేరు చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి మరి పార్టీని పెట్టాడు. వాస్తవంగా ఈ వైఎస్ఆర్ అనేటువంటి 3 అక్షరాల్లో వైఎస్ఆర్ లేడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. వై అంటే వైవి సుబ్బారెడ్డి, అంటే విజయసాయి రెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణ
సైదా గారు మరి కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినప్పుడని మీ దృష్టి తీసుకొస్తున్నానమ్మా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని గత ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి మాయ చేసి అధికారంలోకి వచ్చారు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి మాటలకు మోసపోయి ఈ జనాలు ఓట్లేశారు. అయితే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ప్రజలు మరి ఈయన వాస్తవ పరిస్థితి గమనిస్తా ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు మరి రాజశేఖర రెడ్డి గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారి పరిపాలనలో ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందనే విషయాన్ని ఈరోజు ప్రజలు చర్చించుకున్నారు, బేరీ చేసుకుంటా ఉన్నారు. అందువల్ల మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలా, రాజన్న రాజ్యం రావాలా, అలాంటి పరిస్థితులు వస్తేనే ఈ రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి బాగుపడ్డటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తాం. రైట్, నెక్స్ట్ మాట్లాడదాం సైదా గారు. సో రవికిరణ్ గారు, ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అటు వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. బట్ బీజేపీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో అనేదే ఎవరికి అర్థం కాని విషయం. ఎన్నికలకు ఎంతవరకు సిద్ధంగా ఉంది, పొత్తులు ఉంటాయా లేదా, ఈ విషయాలు ఎక్కడా కూడా బీజేపీకి క్లారిటీ లేదు అనేది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గారికి పీసీసీగా బాధ్యతలు అప్పచెప్పిందో అప్పటి నుంచి కూడా ఆ పార్టీ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. బట్ బీజేపీ కొద్ది నెలల క్రితమే పురంధేశ్వరి గారికి బాధ్యతలు అప్పచెప్పింది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చేసింది. అయినా కూడా బీజేపీలో ఎక్కడా కదలికలు లేవు. ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందో లేదో తెలియట్లేదు అనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఏంటి బీజేపీ ప్లాన్ ఏంటి? విజిత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఛానల్ వీక్షకులకు శుభ సాయంత్రం అండి. ముందుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సిద్ధం అనే కార్యక్రమం మొదలు పెట్టారో వాటిని